అమల్లో ఇబ్బందులు రాకూడదు, అన్ని ముందస్తు చర్యలు తీసుకొని ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఈ పోస్ యంత్రాలకు జీపీఎస్ అనుసంధానం చేయండి. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీశక్తి పథకం అమల్లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పెరిగే రద్దీకి తగినట్టుగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 15 నుంచి స్త్రీశక్తి పథకం ప్రారంభం కానుండగా దీని మీద సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆదేశించారు. ఎక్కడ సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పథకం అమలు తీరుపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని, దీనివల్ల పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుంటుందని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బంగారం దోపిడీకి తుపాకులతో బీభత్సం. చందానగర్ ఖజానా జ్యువెలర్స్లోకి చొరబడ్డ 6 దుండగులు. హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్లోకి పట్టపగల తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు బీభత్సం సృష్టించారు. ఒక సిబ్బందిపై కాల్పులు జరిపి వెండి వస్తువులు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. అయితే బంగారం లాకర్ తాళాన్ని మేనేజర్ ఇంటి దగ్గర మర్చిపోవడంతో భారీ చోరీ తప్పింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చందానగర్లోని గంగారం జాతీయ రహదారిలో ఉన్న ఖజానా జ్యువెలర్స్ దుకాణాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది తెరిచారు. 10:30కి రోజువారీ విధులు ఇతర అంశాలపై స్టోర్ డిప్యూటీ మేనేజర్ సతీష్ సిబ్బందితో గ్రౌండ్ ఫ్లోర్లో సమావేశమయ్యారు. అనంతరం మేనేజర్ అంజిరెడ్డి సెక్యూరిటీ గార్డు సమక్షంలో మొదటి అంతస్తులో లాకర్ తెరిచి బంగారం విలువైన ఆభరణాలు సిబ్బందికి ఇస్తే డిస్ప్లేలో పెట్టాల్సి ఉంది. ఈ మేరకు ప్రధాన గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డు శ్రీను మొదటి అంతస్తులోకి వెళ్ళాడు. అప్పటికే దుకాణం బయట తచ్చాడుతున్న ఓ దుండగుడు భద్రతా సిబ్బంది పైకి వెళ్ళాలని గమనించి లోపలికి చొరబడ్డాడు. తర్వాత వరుసగా మరో 5 మాస్కులు, టోపీలు, హెల్మెట్లు ధరించి వచ్చారు. వాళ్లలో 3 దగ్గర తుపాకులోనే ప్రధాన ద్వారం సమీపంలోని సిబ్బంది ప్రశ్నించేలోపు ఒక అతడి తలపై తుపాకీ గురిపెట్టి లాకర్ చూపించాలన్నాడు. బిల్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని, బంగారం నాణ్యత నిర్ధారించే వ్యక్తిని కొట్టారు. మేనేజర్ లేడని చెప్పగా ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు. ఆ సమయంలో స్టోర్లో మొత్తం 34 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. డిప్యూటీ మేనేజర్ సతీష్కి తుపాకీ గురిపెట్టి లాకర్ తాళం ఇవ్వకుండా చంపేస్తానని బెదిరిస్తూ నిందితులు ఒకడు మొదటి అంతస్తులోకి తీసుకెళ్లాడు. తాళం తెచ్చేందుకు మేనేజర్ బయటకు వెళ్ళాడని చెప్పగా కోపంతో అతని కాలిపై కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది కేకలు పెడుతూ తల మూలకు వెళ్లి దాక్కున్నారు. అనంతరం దొంగలు డిస్ప్లే అద్దాలు ధ్వంసం చేసి 10 కిలోల వెండి, పలు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. ఈ తతంగం మొత్తం 10 నిమిషాల్లో జరిగింది. తర్వాత సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినయ్, ఏసీపీ శ్రీనివాస్, చందనగర్ ఇన్స్పెక్టర్ విజయ్ చేరుకుని పరిశీలించారు. దుండగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ప్రాథమికంగా నిర్ధారించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ తదితర రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కొంచెం అదేది మాక్ డ్రిల్స్ బంగారపు కొట్టు వాళ్ళకి ఇవ్వాలి. 34 మంది కలిసి 5 కొట్టలేరా? తలకు రాయేస్తే అయిపోతుంది కదా. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు బగలగొట్టిన అద్దాలతో పొడిచి బారేసిన అయిపోతుంది కదా. ఖచ్చితంగా దొంగల్ని పట్టుకోవాలన్నటువంటి కసిని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాక్ డ్రిల్స్ నిర్వహించి అట్లాంటప్పుడు ఎలాగ డీల్ చేయాలన్నది నేర్పడం బెటర్. లేకపోతే సాక్షి వచ్చేటప్పుడు పోలీసు